తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రచన రేఖా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక్, సత్య అక్కడున్న రూమ్లోకి వెళ్ళి కాసేపటికి బయటకు వచ్చారు. ప్రీతి, నువ్వు చెప్పింది నిజమే. చూస్తుంటే నాకే చాలా షాకింగ్గా అనిపించింది. నిజానికి ఎక్సైట్మెంట్గా ఉంది అన్నాడు కార్తీక్. అప్పుడు మా పరిస్థితి కూడా అంతే. సరే వెళ్దాం పదా. జాగ్రత్తగా వెళ్ళిరండి అంది సత్య. సరే సత్య, జాగ్రత్తగా ఉండు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి. ఓకే బాయ్ అని చెప్పి ప్రీతి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. డాడీ, అమ్మ ప్రీతి ఎలా ఉన్నారు అంటూ తన తండ్రి గుండెల మీద వాలిపోయింది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను డాడీ. అమ్మెక్కడా? కిచెన్లో ఉన్నట్టుంది. అవును, సాగర్ రాలేదా? వచ్చారు. సాగర్, కార్తీక్ బయట ఉన్నారు అనే లోపే వాళ్ళు లోపలికి వచ్చారు. ప్రీతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాకేష్, సాగర్ వాళ్ళు హాల్లో మాట్లాడుతూ కూర్చున్నారు. కాసేపటికి ప్రీతి కాఫీ కప్స్ తీసుకొని హాల్లోకి వచ్చి అందరికీ కాఫీ ఇచ్చి తను కూడా అక్కడే కూర్చుంది. ఇంకేంటి సాగర్ విశేషాలు? కంపెనీ ఎలా రన్ అవుతోంది అడిగాడు రాకేష్. ప్రస్తుతానికి బాగానే ఉంది అంకుల్. మీ అమ్మాయి ఉంది కదా, నాకంటే ఎక్కువ తనే చూసుకుంటుంది. చాలు చాలు, నాకేం బిస్కెట్స్ వేయొద్దు అంది ప్రీతి. కాఫీ తాగుతున్నావు కదే, ఆ బిస్కెట్స్ కూడా తీసుకో, బాగుంటాయి అన్నాడు కార్తీక్ నవ్వుతూ. పోరా, నాకేం అవసరం లేదు. కావాలంటే నువ్వే తీసుకో. అవును డాడీ, మమ్మల్ని రమ్మని చెప్పారట కదా? అవునే, రమ్మని చెప్తే కానీ ఈ ఇల్లు గుర్తురాదు కదా నీకు అంది రాగిణి. అయ్యో అమ్మా, ఏదో బిజినెస్ టెన్షన్లో బిజీగా ఉండి రావడం కుదరట్లేదు అంతే. అది అలాగే అంటుందిలేమ్మా, దానికేం తెలుసు బిజినెస్లో ఉండే కష్టాలు. ఇంట్లో తీరిగ్గా కూర్చుంటుంది. హలో రాఖీ, ఇంటి బాధ్యత రాగి తీసుకోబట్టే నువ్వు ఆఫీస్ బాధ్యతలు సరిగ్గా తీసుకోగలుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో అన్నాడు కార్తీక్. అలాగే సార్, క్షమించండి, తప్పైపోయింది. అది అలా రా దారికి. ఏంట్రా వచ్చేది అని కార్తీక్ చెవి మెలేసింది ప్రీతి. అబ్బా వదలవే, పుట్టింటికి రాగానే బాగా ఎక్కువైంది. అవును, ఎక్కువే అవుతుంది. ఇక్కడ మా డాడీ ఉన్నారు. నన్నేమైనా అన్నావనుకో నీకుంటుంది. బాబోయ్, భయమేస్తుంది మీ ఇద్దరినీ చూస్తుంటే. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టారా మీరిద్దరూ? మేమిద్దరం లేకపోతే ప్రశాంతంగా ఉంది అంటున్నావు, అంతేనా? అలా అని నేనెప్పుడన్నాన్రా? హా, నువ్వింకేం కవర్ చేయకు, నాకు అర్థమైపోయిందిలే. ప్రీతి, పద పోదాం. చాలే, నువ్వు వెళ్తే వెళ్ళు, నా కూతుర్నెందుకు తీసుకెళ్తావు? అయినా నిజం చెప్పనా కార్తీక్, మీరిద్దరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయిందిరా. దానికంటే పెళ్ళైపోయింది కాబట్టి వెళ్ళక తప్పదు. నువ్వు కూడా వెళ్ళిపోయావు అంటూ కంటతడి పెట్టుకుంది రాగిణి. అమ్మా, ఏంటి నువ్వు ఈ మాత్రం దానికే బాధపడతావు? ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండాలి. కానీ నువ్వేంటి ఇలా అస్సలు బాలేదు. ఈ కార్తీక్ గాడి అమ్మ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? అబ్బే, నీ దగ్గర అలాంటి లక్షణాలు ఏవీ లేవు అన్నాడు కార్తీక్. కార్తీక్, నువ్వు ఇప్పుడు ఏమన్నావో తెలుసా? నన్ను అమ్మ అన్నావురా. నువ్వు మాకు పరిచయం అయిన తర్వాత మొదటిసారి నన్ను అమ్మ అని పిలిచావు తెలుసా? అప్పుడప్పుడు కొన్ని తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. నిన్ను అని కొట్టడానికి వెళ్ళింది. కార్తీక్ ఆవిడ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడ ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. రాగి, నిన్ను అమ్మ అని పిలవడం కంటే రాగి అని పిలవడమే నాకు ఇష్టం. నిన్ను అలా పిలిస్తేనే బాగుంటుంది. ఎలా అయినా పిలువు, కానీ ఇక్కడే ఉండి పిలువురా, వెళ్ళొద్దు. కార్తీ, ప్లీజ్ నాన్న. నువ్వు ఆర్డర్ వేయాలి, ఇలా రిక్వెస్ట్ చేయకూడదు. నీకు తెలియందేముంది చెప్పు. అమ్మ వాళ్ళ కంపెనీ బాధ్యతలన్నీ తీసుకునే ముందు నేనుగా ప్రూవ్ చేసుకోవాలి. ఒక నార్మల్ పర్సన్గా బ్రతకాలి అని ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజుల్లో అక్కడ అగ్రిమెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మా కంపెనీ బాధ్యతలు తీసుకొని అమ్మ వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చేసి మీతోటే ఉంచేస్తా. అప్పుడు మీకు ఒంటరిగా అనిపించదు, సరేనా? పోరా, పిల్లలు లేని లోటు పూడ్చాలి అంటే మళ్ళీ మాలాంటి ముసలి వాళ్ళని తీసుకొచ్చి పడేస్తా అంటావేంటి? నీ అల్లరి చాలా మిస్ అవుతున్నాం కార్తీ. నువ్వు మిస్ అయితే సరిపోతుందా? మీ ఆయన మిస్ అవ్వక్కర్లేదా? చూడు, నువ్వు ఇంత మాట్లాడుతుంటే మీ ఆయన ఒక్కసారైనా అంటున్నాడా నన్ను మళ్ళీ వచ్చేయమని?
ప్రతిదీ మాటల్లోనే చెప్పాలేంట్రా? నిజంగానే నువ్వు ప్రీతి లేకపోతే మాకేం టైంపాస్ కావట్లేదు. ఏదో ఉంటున్నావంటే ఉంటున్నాం, తింటున్నావంటే తింటున్నాం అంతే అన్నాడు రాకేష్. మరి మీరే ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్తాంలే, దానికి కొద్దిగా టైం ఉంది. ముందైతే నువ్వొచ్చేయి. ఎలా రాను? నాకిక్కడ నుండి మా ఆఫీస్ చాలా దూరం రాకి. అంతసేపు ట్రావెల్ చేస్తే ఆ తర్వాత చూద్దామన్నా నేను కనిపించనేమో. అవును డాడీ, వాడికి చాలా కష్టం అయిపోతుంది. కార్తీక్, పోనీ ఒక పని చేయి, వీకెండ్స్లో ఇక్కడికే వచ్చేయి, సరేనా? ఇది మరీ బాగుంది. నువ్వేమో మీ ఆయనతో ఎంజాయ్ చేస్తావు, నేనేమో ఈ ముసలోళ్ళ దగ్గర లాక్ అయిపోవాలి, అంతేనా? రేయ్ అన్నాడు రాకేష్. సరదాగా అన్నానులే, కానీ ప్రీతి చెప్పినట్టు వీకెండ్స్లో తప్పకుండా వస్తాను, సరేనా? ఆ తర్వాత మీరు ప్రీతి వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోదురు. అయినా నీ బిజినెస్లు వదిలి ఎక్కడికెళ్తావులే. బిజినెస్ అంటే గుర్తొచ్చింది, అసలు విషయం మర్చిపోయి కొసరు పట్టుకొని వేలాడుతున్నా చూడు. నీ మాటల్లో పడితే అంతే అన్నాడు రాకేష్. అసలు విషయమా? అదేంటి? నాకేమైనా పిల్లని చూసావా ఏంటి పెళ్ళికి? హా, అదొక్కటే తక్కువ. అయినా నువ్వే ఎవరినో చూసుకున్నావంటగా, మళ్ళీ మా హస్తం ఎందుకు అందులో? నేనా? అయ్యో, అలాంటిదేమీ లేదు. ఓవర్ యాక్షన్ చేయకురా, మీ అమ్మ నాకంతా చెప్పింది. తెలిసిపోయిందా? అయితే సరేలే, ఇంకా దాచడానికి ఏముంది. పేరు ఈషా, మీ అల్లుడికి స్వయాన చెల్లెలు. అందంలో ప్రీతితో పోటీ పడుతుంది, అల్లరిలో నాతో పోటీ పడుతుంది. కానీ మనసు చాలా మంచిది. దాని ప్రేమ బాగుంటుంది, దాని కోపం బాగుంటుంది, దాని అమాయకత్వం బాగుంటుంది. మొత్తానికి నీ కోడలు నీ కూతురులాగే బంగారం. ఇంట్రొడక్షన్ బాగానే ఉంది, మరి దర్శనం ఎప్పుడో అన్నాడు రాకేష్. నెక్స్ట్ వీక్ మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం అంకుల్ చెప్పాడు సాగర్. సరే సాగర్, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, మీ పెళ్లి టైంలో ఆస్తి ఇవ్వను అని చెప్పాను. నిజానికి అప్పుడు మీ మీద కోపంతో చెప్పినా తర్వాత చాలా ఆలోచించాను. ఇంత చిన్న వయసులో ఒకేసారి అంత ఆస్తి ఇచ్చి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే హ్యాండిల్ చేయలేవేమో అనుకున్నా. కానీ నువ్వు నా ఆలోచన తప్పని నిరూపించావు. చాలా చిన్న ఏజ్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకున్నావు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను సాగర్. ఏంటంకుల్ అది, చెప్పండి. ఏమీ లేదు సాగర్, ఇప్పుడు నీపైన ప్రీతి పైన నాకు నమ్మకం వచ్చింది. అందుకే నా ఆస్తి కంపెనీస్ అన్నింటినీ మీకు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. అంటే? అంది ప్రీతి. ఏముంది, కొన్ని కంపెనీస్కి నిన్ను, కొన్ని కంపెనీస్కి సాగర్ని ఎండీని చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆస్తులు సత్యకి, కార్తీక్కి, నీకు సమానంగా పంచుదాం అనుకుంటున్నాను. నాకా? మధ్యలో నాకెందుకు? నన్ను ఇలా ఉండనివ్వండి. అసలే ఉన్నవే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా మన మధ్య ఉన్న బంధాన్ని డబ్బుతో ముడిపెట్టవద్దు అన్నాడు కార్తీక్. అది కాదురా, నువ్వు నా కొడుకువే కదా, మా సంతోషం కోసం కాదనకు. అయితే నాకు ఈ ఇల్లు రాసివు చాలు అన్నాడు కార్తీక్. ఇల్లా? ఇదెందుకురా? నీకు కావాలంటే కొత్తది కట్టించిస్తాను. ఆ కొత్తది నేను కొనుక్కోలేనా ఏంటి? నాకు ఇదే కావాలి. డబ్బిస్తే ఇల్లు వస్తుందేమో కానీ జ్ఞాపకాలు రావు కదా. ఇక్కడ నాకు మీతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికీ సజీవంగా ఉంచాలని నా ఆలోచన. అందుకే నాకు ఇది ఇవ్వు. సరే అలానే ఇస్తాను, కానీ రాసిచ్చాక మమ్మల్ని బయటికి గెంటేవు కదా. రాఖీ. సరేలే సాగర్, నువ్వేమంటావు చెప్పు. నాకు ఇష్టం లేదంకుల్. ఏంటి, నాకు ఇల్లు రాసివ్వడమా? కాదు, మాకు కూడా ఇస్తాననడం. ఇస్తాను అనడం ఏంటి సాగర్? అది ఎప్పటికైనా మీదే కదా. నో అంకుల్, అది మీది, మీరు కష్టపడి సంపాదించుకున్నది. అయినా మీరు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు. దానివల్ల మేము చాలా నష్టపోయాం. ఇప్పుడు మాకు అవసరం లేని సమయంలో ఇస్తామంటున్నారు. నష్టపోయారా అంటే? అడిగాడు రాకేష్. అంటే అది డాడీ, ఏమీ లేదు. సాగర్ ఏదో ఆలోచనలో ఉండి అలా మాట్లాడుతున్నారు. మీరేం పట్టించుకోకండి. అయినా ఇప్పుడు మాకు వాటి అవసరం ఏమీ లేదు కదా. తర్వాత మేమే తీసుకుంటాం, సరేనా? నష్టపోయారా? ఆస్తి ఇవ్వకపోతే ఏం నష్టపోతారబ్బా? అసలు వీళ్ళు నాకు ప్రశ్నలు వదులుతున్నారే కానీ సమాధానాలు దొరకట్లేదు. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరుకుతుంది అనుకున్నాడు మనసులో కార్తీక్. సరే ప్రీతి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం, కానీ ఎప్పటికైనా అది మీదే, సరేనా? కానీ ఒక చిన్న కోరిక, మరి నువ్వు కాదనకూడదు. చెప్పండి డాడీ. ఒక కంపెనీకి మాత్రం ఎండీగా ఉండు. ఒక కంపెనీ అని స్పెషల్గా చెప్తున్నారు. ఏ కంపెనీ గురించి? సిటీ చివర్లో మన కంపెనీ ఒకటి ఉంది కదా,
అది స్టార్ట్ చేశాక ముందు నష్టాల్లో నడిచింది, కానీ నువ్వు పుట్టిన తర్వాత అది లాభాల్లోకి వెళ్ళింది. అందుకే అది నువ్వే హ్యాండిల్ చేయాలని నా కోరిక. కాదనకు ప్రీతి. సిటీ అవుట్స్కట్స్లో అంటే కార్తీక్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడేగా? అవునమ్మా, మన విష్ణు వాళ్ళ ఇల్లు కూడా అక్కడేగా. అవునా? అవును, ఈ మధ్య అక్కడికి షిఫ్ట్ అయ్యారు. మన కంపెనీకి వాళ్ళింటికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఓకే డాడీ, నాకు ఇష్టమే. సాగర్, మీకు? నీ ఇష్టమే నా ఇష్టం ప్రీతి అన్నాడు సాగర్. సరే అయితే ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసి అనౌన్స్ చేస్తాను. సాయంత్రం ఎందుకు? ఎలానో 2 డేస్లో ప్రీతి బర్త్డే కదా, అప్పుడు చెప్పొచ్చుగా. మనీ కూడా సేవ్ అవుతుంది అన్నాడు కార్తీక్. పొదుపు ఎప్పుడు నేర్చుకున్నావురా? సంపాదించడం మొదలుపెట్టాక అలా వచ్చేసింది రాఖీ. సరేలే, బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా ఉండాలి సాగర్. తప్పకుండా, మీరు ఊహించనంత గ్రాండ్గా ఉంటుంది. సరే అంకుల్, ఇక మేము వెళ్ళొస్తాం. అప్పుడేనా? ఇంకాసేపు ఉండి వెళ్ళండి. లేదంకుల్, ఇంకా షాపింగ్ చేయాలి. పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి కదా. అయినా మీరు కూడా మాతో వచ్చేయచ్చుగా. లేదు సాగర్, రేపు మీటింగ్ ఉంది, మేము ఎల్లుండి పొద్దున్నే వస్తాంలే. సరే డాడీ, ఇక వెళ్ళొస్తాం అని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రీతి వాళ్ళు వెళ్ళిపోయారు. హాయ్ ఈషా అన్నాడు కార్తీక్. చెప్పు, ఏం చేస్తున్నారు మేడం? నీ గురించి ఆలోచిస్తున్నా. అచ్చా, ఏం ఆలోచిస్తున్నావో? ఏం లేదు, రేపు వదిన పుట్టినరోజు కదా, సో నాకు డ్రెస్ కొంటావా చీర కొంటావా అని ఆలోచిస్తున్నా. ఒసే, ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావంటే ఏం ఆలోచిస్తున్నావో అనుకున్నాను. నువ్వు ఆలోచించేది ఇదా? అవును, లేకపోతే ఇంకేం ఆలోచిస్తా అనుకున్నావు? కనీసం ఫోన్ చేశాడు, ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని అడుగుదామనే ఆలోచన కూడా లేదా? మాట్లాడగానే షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోయావు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావా? బాగున్నావు కాబట్టే కదా నాకు ఫోన్ చేయగలిగావు. ఖాళీగా ఉన్నావు కాబట్టే కదా ఫోన్ చేసి సోది పెడుతున్నావు. ఇంకేంటి అడిగేది? అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావో. లవర్స్ అంతా నీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. అసలు వారి మధ్య గొడవలే జరగవు. సమాధానాలు తెలిసాక ప్రశ్నలు అడగడం ఎందుకు చెప్పు? లేదులే, నాకే బుద్ధి లేదు. సరే, ఏం చేస్తున్నావు? చెప్పాగా, ఇంతకు ముందు వరకు షాపింగ్ గురించి ఆలోచించాను, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. దేవుడా, ఇంతకు మించి పనేం లేదా నీకు? సరేలే, బయలుదేరు. ఎక్కడికి? షాపింగ్ అన్నావు కదా. నిజంగానా? హా, ప్రీతి బర్త్డే షాపింగ్ చేస్తున్నాం. అది నిన్ను కూడా తీసుకురమ్మంది, అందుకే ఫోన్ చేశా. సరే, ఇప్పుడే వస్తున్నా. ఆ మరుసటి రోజు ప్రీతి పుట్టినరోజు. తను నిద్ర లేచేసరికి తన గది మొత్తం పువ్వులతో, బెలూన్స్తో నింపేశారు కార్తీక్, సాగర్, సత్య కలిసి. ప్రీతి నిద్ర లేవగానే ముగ్గురు పూల బొకేలతో తనకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రీతి నవ్వుతూ బెడ్పై నుండి క్రిందికి దిగగానే కాలికి ఏదో మెత్తగా తగిలేసరికి ఏంటా అని చూసింది. అక్కడ పూలు పరిచి ఉన్నాయి. ఏంటి సాగర్ ఇది? నా దేవకన్య ఈ రోజంతా ఇలా పూల మీదనే నడుస్తుంది. అందుకే మొత్తం ఇల్లంతా అడుగడుక్కి పువ్వులు నింపేశాను. సో ఈ రోజంతా నువ్వు వాటిపైన నడవాలన్నమాట. పిచ్చి ముదిరిపోయింది సాగర్ మీకు. నా ప్రేమని పిచ్చి అనుకో, వెర్రి అనుకో, నాకేం అభ్యంతరం లేదు. సాగర్ అని నవ్వుతూ తనని చుట్టేసింది. హ్యాపీ బర్త్డే మై లవ్ అని ఆ కౌగిలిని ఇంకొంచెం బిగించాడు సాగర్. ఆ కౌగిలికి తెరదించుతూ గిఫ్ట్ ఏం లేదా అని అడిగింది సాగర్ని. ఎందుకు లేదు, ఈవినింగ్ పార్టీలో ఇస్తాను. వాడు వేస్ట్ ప్రీతి, ఈవినింగ్ ఇస్తా అంటున్నాడు. నేను చూడు ఇప్పుడే తెచ్చేసా అని పక్కనున్న బాక్స్ని చేతిలోకి తీసుకున్నాడు. అబ్బో, ఏం తెచ్చావో అంత గొప్పది అడిగాడు సాగర్. ఏం తెస్తే ఏంటి, నీలా లేట్ చేయను కదా అని ఆ బాక్స్ ప్రీతి చేతిలో పెట్టాడు. అది ఓపెన్ చేస్తూనే షాక్తో నోరు తెరిచింది. వావ్, డైమండ్ నెక్లెస్ సెట్ ఎంత బాగుందో బూచి, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అంది సత్య. నచ్చాల్సింది నీకు కాదు, మా ప్రీతికి. అఫ్కోర్స్ కార్తీ, నాకు భలే నచ్చింది. నిజానికి ఈవినింగ్ నా శారీకి కూడా మ్యాచ్ అవుతుంది అంది ప్రీతి. అందుకే కొన్నాను నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడే. సరే, ఈవినింగ్ పార్టీకి ఇదే పెట్టుకో. అలాగే కార్తీ. అవును సత్య, నువ్వేం తీసుకురాలేదా? అసలు బయట ప్రపంచం చూసి ఎన్ని రోజులైందో తెలుసా? నన్ను ఎటు కదలకుండా బంధాలతో బందీ చేసేసి ఇప్పుడు గిఫ్ట్ కావాలా? ఎలా తీసుకురాను అని గట్టిగా అరిచేసరికి ప్రీతి సత్య నోరు మూసేసింది. ఒసేయ్, గట్టిగా అరవకే. నీ గిఫ్ట్ వద్దు, ఏమీ వద్దు, సైలెంట్గా ఉండు
అంది ప్రీతి. అబ్బా చేతి ఊపిరి ఆడటం లేదు అని ప్రీతి చేతిని పక్కకు తోసేసి తనని హత్తుకొని బుగ్గ మీద ముద్దిచ్చింది. చాలా, ఇంతకంటే గిఫ్ట్ ఇంకేముంటుంది? ఉండదు. సత్య ప్రేమకి మించిన గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఏముంటుంది? సరే త్వరగా అందరూ ఫ్రెష్ అవ్వండి, గుడికి వెళ్దాం, మళ్ళీ పార్టీ ఏర్పాట్లు చూడాలి కదా అన్నాడు కార్తీక్. నేను కూడా వస్తా బూచి, నన్ను కూడా తీసుకెళ్ళు. సత్య ప్లీజ్, నువ్వు వస్తే ఎలా? అక్కడ నిన్నెవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంది ప్రీతి. సరేలే, తప్పదుగా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అవును, మొన్న శశికి ఫోన్ చేసి మాట్లాడమన్నా, మాట్లాడావా? లేదురా, ఎలానో ఇన్ని రోజులు కవర్ చేశాం కదా, ఇంకొన్ని రోజులైతే మొత్తం సెట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తనని డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ అవ్వడం ఎందుకా అని. సరేలే అయితే, నువ్వు మళ్ళీ జాగ్రత్తగా నీ ఫ్లోర్కి వెళ్ళిపో అని వెక్కిరించి అక్కడి నుండి జంప్ అయిపోయాడు కార్తీక్. తర్వాత అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. కార్తీక్, పార్టీకి అంతా రెడీ అయిపోయినట్టేనా అడిగాడు సాగర్. హా సాగర్, అంతా రెడీ, డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడాలి అంతే. సరే, నువ్వు ఆ పనిలో ఉండు, నేను రాకేష్ అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో కనుక్కుంటాను. అంత శ్రమ ఎందుకులే అల్లుడు గారు అంటూ రాకేష్ గొంతు వినపడేసరికి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ రాకేష్, రాగిణి, శశి, విష్ణులు కనిపించారు. రాఖీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాంరా. బాబూ, సాగర్, ప్రీతి ఎక్కడుంది అడిగింది రాగిణి. రూమ్లో ఉంది అత్తయ్య. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తా అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. హే శశి, ఎలా ఉన్నావు? బొత్తిగా మాట్లాడడమే మానేశావు, ముఖ దర్శనమే ఇవ్వట్లేదు అడిగాడు కార్తీక్. వాడే సత్య దర్శనం లేక కరువు వచ్చిన కాకిలా కొట్టుకుంటుంటే మధ్యలో నీకేం దర్శనం ఇస్తాడ్రా? అవును కార్తీక్, సత్య ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా అడిగాడు విష్ణు. అబ్బా, అనవసరంగా కదిపాను అని అనుకుని, లేదు విష్ణు, అదే ట్రై చేస్తున్నాం అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. సత్య పేరు వినగానే శశి మూడ్ ఆఫ్ అయిపోయింది. ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాకేష్, విష్ణు అక్కడ అరేంజ్ చేసిన కుర్చీలలో కూర్చొని మాటల్లో పడ్డారు. వాళ్ళటు వెళ్ళగానే సాగర్ కార్తీక్ తలపైన ఒక్కటిచ్చాడు. అబ్బా, ఎందుకురా అంత గట్టిగా కొట్టావు? లేకపోతే ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? ఇది మరీ బాగుంది, పలకరించడం కూడా తప్పేనా అని తల రుద్దుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. నైట్ పార్టీ అంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్తో, కార్తీక్, రాకేష్, సాగర్ స్నేహితులతో, కొంతమంది రాజకీయ నాయకులతో, ఇంకొంతమంది సెలబ్రిటీస్తో, ఆఫీస్ స్టాఫ్తో సందడిగా ఉంది. అక్కడ హడావిడి అంతా రంగయ్యదే. అందరినీ పేరు పేరున పలకరిస్తూ, ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ అన్ని పనులు భుజాన వేసుకొని క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. రే ప్రీతి ఏదిరా? రూమ్లో రెడీ అవుతున్నట్టుంది అన్నాడు సాగర్. అందరూ వచ్చేశారు, కేక్ కట్ చేయాలి, ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళాలి, అక్కడి పిల్లలతో కూడా కాసేపు గడిపి డిన్నర్ అక్కడే చేసి రావాలి అని ప్రీతి చెప్పింది కదా, మరి ఇంత లేట్ అయితే ఎలా అన్నాడు కార్తీక్. సరే ఫోన్ చేస్తా ఉండు, రమ్మని. ఫోన్ చేస్తావా? ఆ మాత్రం ఫోను నేను చేయలేనా ఏంటి? వెళ్ళురా, వెళ్ళి తీసుకురా. ఏంటి నేనా? ఎందుకురా? ఫోన్ చేస్తే అదే వచ్చేస్తుంది. అంతలేదు, వెళ్ళి నువ్వే తీసుకురా. చేతిలో చెయ్యి వేసుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకటి చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తే చూసేవారికి కడుపు నిండిపోవాలి. నీ తలకాయ్, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ వస్తే దారి ఎవడు చూస్తాడు? ముందుకు పడితే పళ్ళు రాలుతాయి. అయినా మమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోతే భోజనాలు వేస్ట్ అయిపోతాయి కదరా. తప్పులేదు, నీ ట్యూబ్లైట్ బ్రెయిన్కి ఈ మాత్రం డౌట్ రావడంలో తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. నీ గురించి తెలిసి కూడా చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. సరేలే బాబు, ఇంకేమైనా కోరికలున్నాయా? పర్లేదు చెప్పు, ఇంకేమైనా ఉంటే అవి కూడా చేసేస్తాను. ఇంకేం లేవులే, ఏమైనా గుర్తొస్తే తర్వాత చెప్తానులే, కానీ ముందైతే వెళ్ళి దాన్ని తీసుకురా. సరే వెళ్తున్నాను, నువ్వు ఈలోపు మైక్ తీసుకొని ఏదో ఒకటి వాగు. అంతలేదు, నీ చెల్లి ఇంకా రాలేదు, దానికి ఫోన్ చేయాలి. నా చెల్లి అంటే నీకెంత ప్రేమరా? అంతలేదు, ప్రేమ మాట పక్కనెట్టు. ఈ పార్టీ కోసమని 20,000 పెట్టి చీర కొనిచ్చాను, ఇప్పుడు అది రాకపోతే నా 20,000 వేస్ట్ అయిపోతాయి కదా బావా. ఛీ, నీ ఏడుపంతా చీర గురించా, నా చెల్లి గురించి కాదా? నా బాధంతా చీరలో ఉన్న నీ చెల్లి గురించేలే కానీ సోదాపి నా చెల్లిని తీసుకురాపో.
అని సాగర్ని అక్కడి నుండి పంపి ఈషాకి ఫోన్ చేయడానికి ప్యాకెట్లో నుండి మొబైల్ తీశాడు. అప్పుడే సత్య నుండి ఫోన్ వచ్చింది. చెప్పురా. బుచి, ఏం చేస్తున్నావు? కింద పార్టీ జరుగుతోంది కదా రౌడీ, ఆ పనుల్లోనే ఉన్నా. అవునా, సరే కానీ నిన్నొకటి అడుగుతా, కాదనో కదా? నా దగ్గర పర్మిషన్ ఎందుకే, అడుగు. ఏంటది? శశి పార్టీకి వచ్చాడా? వచ్చాడు. నాకు శశిని చూడాలని ఉంది బుచి, ప్లీజ్ రా, ఒక్కసారి చూపిస్తావా? దానికి నువ్వు ఇంతలా అడగాలా? అంటే చూపిస్తావా? నేనెప్పుడో డిసైడ్ అయ్యాను మీ ఇద్దరినీ కలపాలి అని. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక అందరూ బిజీగా ఉన్న టైం చూసుకొని వాణ్ణి పైకి తీసుకొస్తాను, సరేనా? పైకా? అలా అయితే శశికి నేనిక్కడ ఎందుకున్నానో చెప్పాలి కదా? చెప్దాం, ఏమైపోతుంది? మరి ప్రీతి వాళ్ళ బాధ వాళ్ళకుంటే నీ బాధ నీకుంటుంది కదా. అయినా వాళ్ళకంటే పెళ్ళైపోయింది, ఇక లవర్స్ బాధ ఏం తెలుస్తుంది? వాళ్ళు అలానే అంటారులే, నేను మేనేజ్ చేస్తాగా. లేదురా, నేనిక్కడ ఉన్నాననే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా చేస్తే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటాను. నాకది ఇష్టం లేదు. అవసరమైతే శశిని కలవడమే మానేస్తాను, కానీ ప్రీతి తర్వాతే ఏదైనా. సరేలే, అయితే శశికి ఏం చెప్పకు, నేను తీసుకొస్తాను, నువ్వు మాట్లాడు. వాడు ఏదైనా అడిగితే తర్వాత అంతా చెప్తాను, ఇప్పుడైతే ఎవరికి ఏం చెప్పకు అని ఏదో ఒకటి కవర్ చెయ్యి. సరేరా, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. తర్వాత ఈషాకి ఫోన్ చేసి స్టేజ్ పైకి వెళ్ళిపోయాడు కార్తీక్. కాసేపటికి ప్రీతి, సాగర్లు వచ్చారు. కార్తీక్ అన్నందుకు కాదు, కానీ నిజంగానే వాళ్ళని అలా చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు ఎవరైనా. అక్కడున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. పెద్దవాళ్ళైతే ముచ్చటైన జంట అనుకుంటే, పెళ్లి కాని వాళ్ళు ప్రీతి లక్కీ అని అమ్మాయిలు, సాగర్ లక్కీ అని అబ్బాయిలు వాళ్ళ మనసుల్ని మలిపెట్టేసుకుంటున్నారు. ప్రీతి వాళ్ళు స్టేజ్ పైకి రాగానే కార్తీక్ కేక్ ఓపెన్ చేయగానే అందరి విషెస్తో పాటుగా ప్రీతి చేతిలో ఉన్న చాక్ కూడా కేక్ పైకి కదిలింది. కాసేపటికి కేక్ కటింగ్ అంతా అయిపోయి అక్కడంతా క్లియర్ అయిపోవడంతో సాగర్, ప్రీతి అందరి కోరిక మేరకు ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. తర్వాత సాగర్ తన సూట్ పాకెట్లో ఉన్న చిన్న బాక్స్ తీసి దాన్ని ప్రీతి చేతిలో పెట్టాడు. ప్రీతి దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఒక చైన్ ఉంది. దానికి హార్ట్ షేప్లో చిన్న లాకెట్ ఉంది. సాగర్, చాలా బాగుంది తెలుసా అంది ప్రీతి. అంతేలేవే, డైమండ్ నెక్లెస్ ఇస్తే కూడా ఇంత హ్యాపీ అవ్వలేదు. మీ ఆయన చిన్న చైన్ ఇచ్చేసరికి మొహం చూడు ఎలా వెలిగిపోతుందో అన్నాడు కార్తీక్. గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని చూడకూడదురా, అది ఇచ్చే వాళ్ళ ప్రేమను చూడాలి. అది మనకి ఎంత నచ్చిందో చూడాలి. అందులో ఉండే మన సంతోషాన్ని చూడాలి. అది ఇచ్చే మనిషిని చూడాలి. సాగర్, ఇప్పుడు చిన్న ఫ్లవర్ ఇచ్చినా నీ గిఫ్ట్ కంటే నాకు అది ఎక్కువగానే ఉండేది తెలుసా? పెళ్ళైతే మారిపోతారో అని తెలుసు, కానీ ఇలా పిచ్చి కూడా పడుతుందని ఇప్పుడే తెలిసింది. నిజమే, ప్రేమ పిచ్చి అయినా నీకిప్పుడు అర్థం కాదులే. రేపు పెళ్ళయ్యాక ఈషా కూడా ఇలాగే ఆలోచిస్తుందిగా, అప్పుడు తెలుస్తుంది. అమ్మా తల్లి, దాని మీద మరీ అంత హోప్స్ పెట్టుకోకు. నువ్వు చెప్పినట్టు ఫ్లవర్ ఇస్తే తిరిగి నా మొహానే కొడుతుంది, లేదా నాకే 2 జడలేసి నా తల్లోనే పెడుతుంది. దానికి కాస్ట్లీ లేకపోతే కళ్ళకి కనిపించదు. నా చెల్లిని ఏమైనా అంటే చస్తావు నా చేతిలో అన్నాడు సాగర్. ప్రీతి, ఆ లాకెట్ ఓపెన్ చెయ్యి. ఓహ్, ఇది ఓపెన్ కూడా అవుతుందా అని ఓపెన్ చేసింది. అందులో ఒక సైడ్ సాగర్, ప్రీతి పెళ్లి ఫోటో ఉంటుంది, ఇంకో సైడ్ సాగర్ సింగిల్ ఫోటో ఉంది. వావ్ సాగర్, ఎంత బాగుంది ఇది. అంతేకాదు, అది రోజు మార్నింగ్ 6 AM నిన్ను నిద్ర కూడా లేపుతుంది. అవునా? అవును ప్రీతి, అందులో చిన్న అలారం కూడా సెట్ చేసి ఉంటుంది. డైలీ మార్నింగ్ 6కి అది ఐ లవ్ యూ ప్రీతి అని నిన్ను నిద్ర లేపుతుంది నా వాయిస్తో. అర్థం కాలేదు. అది నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. అలారం కూడా నా వాయిస్తోనే సెట్ అయ్యేలా చేయించాను. నువ్వు నిద్ర లేచి ఆ లాకెట్లో ఉన్న నాకు ముద్దు పెట్టే వరకు అది అలా ఆరుస్తూనే ఉంటుంది. మొత్తానికి నీది డబ్బా నోరు అని ఒప్పుకున్నావు అన్నాడు కార్తీక్. ఏంట్రా అంటున్నావు? అదే, అలారం అరుస్తూనే ఉంటుంది అన్నావు కదా, మరి అది నీ వాయిస్ కదా, సో అలా అన్నానంతే. రేయ్, ఇంత రొమాంటిక్గా నా భార్య కోసం స్పెషల్గా తయారు చేస్తే నాది డబ్బా నోరంటావా? వీడికి లవ్ గురించి ఏం తెలుసు అన్నయ్యా, ఒట్టి బుద్ధావతారం అంది ఈషా అప్పుడే అక్కడికి వస్తూ. అబ్బా, భలే టైమింగ్కి వచ్చావే. కేక్ కట్ చేసే టైంకి రమ్మంటే తినే టైంకి వచ్చావా? రా,
వచ్చి కేక్ అంతా తిను కూర్చొని. దీనికి కదా నిన్ను బుద్ధావతారం అనేది. అన్నయ్య అంత బాగా ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు తిండి గురించి వాగుతున్నావు. నీ అంత తిండి పిచ్చి నాకు లేదులే, కానీ నాకు కూడా మన పెళ్ళయ్యాక అలాంటి చైన్ కొనిస్తావా కార్తీ? అంత లేదు. కావాలంటే నేను 5:30కి లేచి 6 వరకు ఈషా ఐ లవ్ యూ, ఈషా ఐ లవ్ యూ అని అరుస్తూ కూర్చుంటా. అంతేకాని దానికోసం డబ్బు వేస్ట్ చేయను. కష్టపడి సంపాదిస్తున్నానమ్మా, నీకేం తెలుసు? అవును మరి, మేము కన్నాలేస్తున్నాం కదా, నువ్వు ఒక్కడివే సంపాదిస్తున్నావు. ఏమో నువ్వేం చేస్తున్నావో నాకేం తెలుసు, కానీ ప్రీతి ఆకలి, పద మనం ఆశ్రమానికి వెళ్దాం మొదలెట్టాడు తిండిగోల. ఇక ఒక్క క్షణం కూడా ఆగడు అంది ఈషా. ఏయ్, వాడిని ఏమైనా అన్నావనుకో కొడతాను అంది ప్రీతి. నువ్విలా వెనకేసుకురాబట్టే వాడిలా తయారవుతున్నాడు అన్నాడు సాగర్. నీకెప్పుడు నా మీదే ఏడుపు. సాగర్, ఈ చైన్ మీరే నా మెడలో వేయండి. సరే ప్రీతి, ఇలా ఇవ్వు అని ప్రీతి చేతిలో ఉన్న చైన్ తీసుకొని తన మెడలో వేస్తూ, ఇది నా ప్రేమ, ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇది నీ మెడలో ఉన్నంత వరకు నేను నీతో ఉన్నట్టే. సరే సాగర్, ఇది ఎప్పటికీ నా మెడలో నుండి తీయను. సరే, మీరు గెస్ట్లతో మాట్లాడుతూ ఉండండి, నేను కాసేపట్లో వస్తాను అన్నాడు ఏదో గుర్తుకు రావడంతో. ఎక్కడికి రా, వెళ్దాం పదా అంది ప్రీతి. వెళ్దాంలే, చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా, 10 minutes అని అక్కడి నుండి శశి దగ్గరికి వెళ్ళాడు. శశి, నాతో రా. ఎక్కడికి రా, మేం వెళ్ళాలి ఇంటికి అన్నాడు విష్ణు. ఎక్కడికి వెళ్ళేది? మనకి డిన్నర్ ఇక్కడ కాదు, ఆశ్రమంలో, కాసేపట్లో వెళ్తున్నాం. అప్పటి వరకు శశి నాతోనే ఉంటాడు అని అక్కడి నుండి తనని తీసుకొని ఎవరూ చూడకుండా సత్య దగ్గరికి తీసుకెళ్లాడు. శశి సత్యం చూడగానే వెళ్ళి తనని హత్తుకున్నాడు. చాలాసేపు అలానే ఉండిపోయారు. ఒకరి కన్నీరు మరొకరి భుజాన్ని తాకే వరకు స్పృహలోకి రాలేదు. సత్య, నువ్విక్కడా? నన్నేం అడగద్దు శశి, కానీ చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సత్య, కానీ అబ్బా శశి, ప్లీజ్, చెప్పేదైతే చెప్తాను కదా, కొన్ని డేస్ ఓపికగా ఉండు, అంతా సర్దుకుంటుంది, నా మీద నమ్మకం ఉంచు. నేను నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతాను సత్య. సరే, నువ్వు చెప్పే వరకు నేను ఇంకేం అడగను, సరేనా? థ్యాంక్ యూ శశి. అలాగే నన్ను చూడటానికి ఇక్కడికి రావద్దు. నన్ను ఇక్కడ చూశానని ప్రీతి, పెదనాన్న, అంకుల్కి ఎవరికీ చెప్పొద్దు, మన మధ్య ఉండాలి. సరే సత్య. సరే, ఇక వెళ్దాం పదా అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు కార్తీక్. అప్పుడేనా? తప్పదు బావగారు, కింద మన కోసం అందరూ వెయిటింగ్, వెళ్ళాలి. సత్య, మరి నీతో మాట్లాడాలి అంటే? ప్రస్తుతానికి అది నెంబర్ మార్చేసింది కదా, కొత్త నెంబర్ నేను ఇస్తాలే, కానీ పదరా బాబు, ఎవరైనా చూశారంటే అంతే, ఇంకా పద పద అని శశిని బలవంతంగా అక్కడి నుండి ప్రీతి వాళ్ళ దగ్గరికి లాక్కొచ్చేశాడు. వచ్చిన గెస్టులు కొంతమంది డిన్నర్ చేస్తుంటే ఇంకొంతమంది డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ అంతా రంగయ్యకి అప్పచెప్పి ప్రీతి వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుండి భార్య, 2 పిల్లలతో దిగాడు అంజీ. అంజీని అక్కడ చూడగానే సాగర్కి కోపం నశాలానికి అంటింది. ఇంత పెద్ద పార్టీలో వీడేంటి, చిచి అంటూ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. మొదటిసారి ప్రీతి కోసం ఖర్చు పెట్టిన డబ్బుకి విలువ లేదనిపించింది సాగర్కి. సాగర్ ఇలా ఆలోచనల్లో ఉండగానే అంజీ తన కుటుంబంతో సహా ప్రీతి, సాగర్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి పరిచయం చేశాడు. హే అంజీ, ఏంటి ఇంత లేటుగా వచ్చారు? మీ పిల్లల చాలా అందంగా ఉన్నారు, పేర్లేంటి అంది ప్రీతి. కావ్య, శ్రావ్య. ఓహ్, నైస్ నేమ్స్. మీలాగే మీ పేర్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఏం చదువుతున్నారు? నేను 5th, మా చెల్లి 4th క్లాస్. అవునా, సరే, బాగా చదవండి అని వాళ్ళతో చెప్పి పక్కనే ఉన్న రంగయ్యతో అంజీ వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళు అని చెప్పింది. కార్తీక్ అంజీ వాళ్ళ పిల్లలతో ఆడుకోవడంలో పడ్డాడు. సాగర్కి అదంతా చూస్తుంటే క్షణక్షణానికి సహనం చచ్చిపోతోంది. అంజీ, మాకు చిన్న పని ఉంది, మీరు డిన్నర్ చేసి వెళ్ళండి అంది ప్రీతి. మేడం, ఒక్కసారి. ఏంటి అంజీ, చెప్పు. అలా అన్న తర్వాత అంజీ అంతవరకు తన భార్య చేతిలో ఉన్న సంచిలో నుండి ఒక అందమైన పట్టుచీర తీసి ప్రీతికి బహుమతిగా ఇచ్చాడు. చాలా బాగుంది అంజీ, కానీ ఇది పెళ్లి పట్టుచీరలా ఉంది, మరి ఇది నాకు. ప్రీతి అలా అడగగానే అంజీకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అంజీ, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి?
అంటే మేడం, అది మాకు బహుమతులు కొనే స్తోమత ఎక్కడ ఉంటుంది? ఏదో ఇంట్లో ఎవరి కోసమో కొన్న చీర ఇది. వాళ్ళకి చేరకుండా మా దగ్గరే ఉండిపోయింది. అది తెచ్చాను మేడం, తప్పైతే క్షమించండి. ఇందులో తప్పే ఉంది అంజీ. అసలు నువ్వేం తీసుకురాకపోయినా ఏమయ్యేది కాదు కదా. సరే, మీరు డిన్నర్కి వెళ్ళండి అని వాళ్ళని పంపించి పక్కనే ఉన్న రాగిణికి ఆ చీర ఇచ్చి ఇంట్లో పెట్టమంది. ఛీ, ఇంత చీప్ చీర తీసుకొచ్చాడో. నీ చెప్పుల రేటు కూడా దీనికంటే ఎక్కువే ఉంటుంది కదా ప్రీతి. ఎలా తీసుకున్నావు అన్నాడు సాగర్ కోపంగా. తప్పు సాగర్, అలా అనకూడదు. ముందే చెప్పాను కదా, గిఫ్ట్లో అభిమానాన్ని చూడాలి కానీ రేటు చూడకూడదు. అయినా అభిమానంతో ఇచ్చాడు. అభిమానాన్ని ఎప్పుడూ అవమానించకూడదు సాగర్. ప్రీతి అలా అనగానే సాగర్కి కోపం ఇంకా పెరిగిపోయింది. తను అంజీని అలా వెనకేసుకురావడం తనకి అస్సలు నచ్చలేదు. అసలు పెళ్లి చీర ఇవ్వడం ఏంటి, ఇందులో వాడి ఉద్దేశం ఏంటి అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. ఈ సంఘటనతో తన మనసులో ఉన్న అనుమానానికి బీజం పడింది. సాగర్, ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి అని ప్రీతి కారు వైపు నడిచింది. తనతో పాటు రాకేష్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ సాగర్ అక్కడే ఆలోచిస్తూ నిల్చున్నాడు. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? పదా అన్నాడు కార్తీక్. ఆ అంజీ ఇంత పెద్ద పార్టీలో నాకు అస్సలు నచ్చలేదు కార్తీక్. చూడు సాగర్, నువ్వు ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు కానీ మొదటి మెట్టుని మాత్రం మర్చిపోకూడదు. తనని అనే ముందు నువ్వు ఏ స్థాయి నుండి వచ్చావో ఒక్కసారి ఆలోచించు అని తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కార్తీక్ మాటలు సాగర్ కోపానికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. మళ్ళీ ప్రీతి పిలవడంతో ఇక ఆలోచనలు కట్టిపెట్టి కారెక్కి ఆశ్రమం వైపు పోనిచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.